ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కోర్టు కేసుల్లో ఇరుక్కొని సంవత్సరాల తరబడి న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారు అనేకులు ఉన్నారు. అయితే వారికి భయము, ఒత్తిడి, అనిశ్చిత కలుగుతాయి. సరైన తీర్పు వస్తుందో రాదో అనే అనుమానం కూడా కలుగుతుంది. న్యాయాధిపతి అయిన మన దేవుడే యుద్ధం చేస్తాడు. కోర్టు కేసులో ఉన్నవారు ఎలా ప్రార్థించాలి? నిర్గమకాండము 14:14 యెహోవా మీ పక్షమును యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండవల్లని ప్రజలతో చెప్పెను. న్యాయం మరియు సత్యం విజయం సాధించాలని ప్రార్థించండి. కీర్తన 37:6 ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. అధికారుల ముందు అనుగ్రహం కోసం ప్రార్థించండి. సామెత 21:1 యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె నున్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. తప్పుడు ఆరోపణల నుండి రక్షణ కోసం ప్రార్థించండి. యెషయా 54:17 నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు. కేసు సమయంలో శాంతి కోసం ప్రార్థించండి. ఫిలిప్పీ 4:6-7 దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవుడికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకును కావలియుండును. విజయాన్ని విశ్వాసంగా ప్రకటించండి. 1 సమూయేలు 17:47 అప్పుడు యెహోవా కత్తి చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించమని చెప్పెను. ప్రార్థన చేద్దాం. ప్రభువులకే ప్రభుడవు, న్యాయాధిపతి అయిన ప్రభువా, ఎవరైతే కోర్టు కేసుతో బాధపడుతున్నారో మీరు వారి కేసుపై అధికారం చూపండి. వారి కొరకు యుద్ధం చేయండి. సత్యం వెలుగులోకి రాగలిగేలా చేయండి. జడ్జి, లాయరు, అధికారులు అందరి దగ్గర అనుగ్రహం కలగనీయండి. ప్రతి తప్పుడు ఆరోపణ నుండి రక్షించండి. విశ్వాసంతో ప్రార్థించినప్పుడు తప్పకుండా తన పిల్లలైన వారికి న్యాయం చేస్తావని, ఎదుటివారి హృదయాలను మారుస్తావని, యేసు నామంలో వారికి విజయమని విశ్వాసంతో ప్రకటిస్తున్నాము. నీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆమెన్.